హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రస్తుతం ఎలా ఉందో మనం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది మనకు సౌత్ ఇండియాలోనే చాలా పెద్ద రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక్కడ రినోవేషన్ జరుగుతుంది. అన్ని రైల్వే స్టేషన్స్ అయితే రినోవేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా. అయితే ఇక్కడ మాత్రం కొన్ని ట్రైన్స్ అయితే చెర్లపల్లికి అయితే మళ్లించడం అయితే జరిగింది. చెర్లపల్లి నుంచి అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రినోవేషన్ ఏదాకా వచ్చిందని మనం చూద్దాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇక్కడ మన ముందు ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇది చాలా పెద్ద రైల్వే స్టేషన్. ఇందులో అయితే మనకు 10 ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడైతే ప్రస్తుతం రినోవేషన్ నడుస్తుంది. అందువల్ల ఏంటంటే పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళి ప్లాట్ఫామ్స్ ఏ విధంగా ఉన్నాయి, రినోవేషన్ ఎక్కడ దాకా వచ్చిందనేది మనమైతే తెలుసుకుంటాం. ఇక్కడైతే చూడొచ్చు. ఈరోజు అయితే మనకు డేట్ వచ్చేసి 19th అనమాట. 19th రోజు అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి కాబట్టి మనం ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకోవాలి. అందువల్ల ఏంటంటే నేను ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్తాను అనమాట. చూడొచ్చు, ఇక్కడైతే మనకు టికెట్ మిషన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మనం ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవచ్చు. ఇదే అనమాట ప్లాట్ఫామ్ టికెట్. ఇంకా ఏమైనా టికెట్ బుక్ చేసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రింట్ మొబైల్ టికెట్ అని ఉంది. మనం మొబైల్లో బుక్ చేసి ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. లేదంటే మనకు ప్లాట్ఫామ్ టికెట్ కావాలి కాబట్టి ఇక్కడైతే మనం క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు ఒకటిని క్లిక్ చేసినా కదా 10 రూపాయలు అయితే అడుగుతుంది. ఇక్కడ మనం యూపీఐ ద్వారా మనం పే చేసినట్లయితే మనకైతే టికెట్ అయితే రావడం జరుగుతుంది. చూడవచ్చు, ఇక్కడ భీమ్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేయాలి. చూద్దాం. ఇక్కడైతే మనకు క్యూఆర్ కోడ్ అయితే రావడం జరిగింది కదా. మనకైతే 120 seconds అయితే పడడం జరుగుతుంది. అంతలోపల మనం అయితే పేమెంట్ చేయాలి. ఇప్పుడైతే నేను పేమెంట్ చేసి మళ్ళీ బ్యాక్ అయితే వస్తానన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకైతే పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత టికెట్ అయితే రావడం జరిగింది. ఇది తీసుకొని మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్లోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేద్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బుకింగ్ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ బుకింగ్ ఎవరైనా మీకు రిజర్వేషన్ కావాలన్నా లేదంటే ఏమైనా టికెట్స్ కావాలన్నా ఇక్కడైతే బుక్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ నుంచి మనమైతే ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు గేట్ 5 అన్నమాట. గేట్ 5 నుంచి అయితే నేను ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాను. చూడవచ్చు, మనమైతే టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. టికెట్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అందువల్ల టికెట్ తీసుకోకపోతే ఇబ్బంది అయితే అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం ఈ మెట్లకైతే ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే నేను నెంబర్ 5 గేట్ నుంచి అయితే ఎంట్రీ అయితే ఇచ్చాను కదా. ప్లాట్ఫామ్ టికెట్ వచ్చేసి మనకైతే ఓన్లీ 2 hours మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. మీరైతే అది గమనించాలి, ఓకేనా. ఇప్పుడైతే నేను 2 hours లోపల కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు అన్ని ప్లాట్ఫామ్ నుంచి అయితే ఇక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి అన్ని ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళొచ్చు. ఇది 2, 3, ఇటు 2, 3 చూస్తున్నారు కదా, ఇదన్నమాట పరిస్థితి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకైతే, ఇది వచ్చేసి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వ్యూ అన్నమాట. ప్లాట్ఫామ్స్ అయితే అక్కడ బయట కనిపిస్తుంది కదా, అన్నీ అయితే రినోవేషన్ జరుగుతుంది కాబట్టి అన్నీ కూలగొట్టారనమాట. కూలగొట్టి మళ్ళీ కొత్త బిల్డింగ్స్ అయితే కడుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్లాట్ఫామ్స్ అయితే మూయడం అయితే జరిగింది. అక్కడ వర్క్ అయితే జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా, అక్కడ వర్క్ జరుగుతుంది. అందువల్ల ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ అయితే మొత్తం క్లోజ్ చేశారనమాట. చూడవచ్చు, ఇక ప్లాట్ఫామ్ నెంబర్స్ కూడా లేవన్నమాట. అటు ఇటు అయితే క్లోజ్ చేసి ఉంది. ఫైనల్గా మనమైతే ప్లాట్ఫామ్ మీద ఉన్నామన్నమాట. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకు ప్లాట్ఫామ్. ఇక్కడ రినోవేషన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పాను కదా. చూడవచ్చు, మనకి ఇక్కడ కొత్త కొత్త కట్టడాలు అయితే కట్టడం జరుగుతుంది. ఇలా ఇంకా ముందు అయితే బిల్డింగ్స్ అయితే ఒక్కొక్క ప్లాట్ఫామ్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారని
అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇందాక చూసాం కదా మనం, ఆ ప్లాట్ఫామ్ అయితే మొత్తం క్లోజ్ చేయడం జరిగిందనమాట. ఒక లైన్ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. అది క్లోజ్ చేసి ఒక లైన్ తర్వాత ఒక లైన్ అయితే వస్తారని అనుకుంటున్నాను. చూడొచ్చు ఇక్కడనైతే మనకు ఈ విధంగా ఉందన్నమాట. అటు సైడ్ చూస్తున్నాం కదా, ఇంతకుముందు అయితే మనం క్లోజ్ చేసి ఉన్నదని చెప్పాం కదా, అదే ప్లాట్ఫామ్ అన్నమాట. మొత్తం అయితే ఇక్కడ వర్క్ అయితే చూసుకోవచ్చు, అంతా తవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి కొన్ని రైల్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది, కొన్ని ట్రైన్స్ అయితే చెర్లపల్లి నుంచి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. పనులు అయితే వేగవంతంగానే జరుగుతున్నాయి. మనకు ఇది అంతా అయిన తర్వాత మాత్రం ఒక మంచి రైల్వే స్టేషన్ అయితే మనం చూడవచ్చు అన్నమాట. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే చాలా పెద్ద రైల్వే స్టేషన్. మీరు కూడా చాలామంది ఇక్కడ నుంచి జర్నీ చేసే ఉంటారు. చూస్తున్నారు కదా, మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ ట్రైన్ వచ్చేసి ఎంఎంటీఎస్ అన్నమాట. ఇది మేడ్చల్ వరకు వెళ్తుంది. చూస్తున్నారా, ఇక్కడ మొత్తం అయితే ఆల్రెడీ ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ కూడా చేయడం అయితే జరిగింది. అటు సైడ్ చూసుకుంటే మనకైతే మొత్తం బిల్డింగ్స్ అయితే ఆల్రెడీ కొంచెం అయితే కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయి అన్నమాట. మనకు కనిపిస్తుంది కదా, అలానే ఇప్పుడు కూడా కడుతూనే ఉన్నారు. ఇంకా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి. మీరు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో అయితే అనుబంధం అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి లోకో పైలట్ ఏరియా అన్నమాట. ఇది ఎంఎంటీఎస్ ట్రైన్. ఈ ఎంఎంటీఎస్ ట్రైన్లో ఏంటంటే చాలామంది అయితే చాలా వరకు అయితే టికెట్స్ అయితే తీసుకోరన్నమాట. టికెట్స్ తీసుకోకుండానే మొత్తం వీళ్ళైతే జర్నీ అయితే చేస్తారు. ఈ మధ్య ఏంటంటే అసలు ట్రైన్స్లో అయితే చాలా కొత్త రూల్స్ అయితే తీసుకువస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొంచెం అయితే మార్పు అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇవైతే మొత్తం తీయడం అయితే జరిగింది. మళ్ళీ ఇవైతే కొత్త అయితే సెట్ చేస్తున్నారు అనమాట. కొత్త అయితే పెట్టడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, వర్క్స్ అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. మొత్తం అయితే చూడొచ్చు. చూసుకోవచ్చు, నా బ్యాక్ సైడ్ వచ్చేసి వర్క్ అయితే జరుగుతుంది. ఆ ప్లాట్ఫామ్ మొత్తం, ఆ లైన్ మొత్తం అయితే వర్క్ అయితే జరుగుతుంది అనమాట. అక్కడ లైన్ మొత్తం క్లోజ్ చేసి వర్క్స్ అయితే జరుపుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అయితే వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా నా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కొన్ని అయితే కన్స్ట్రక్షన్స్ కూడా పూర్తవడం అయితే జరిగింది. ఇంకా కూడా చేస్తున్నారు, ఇంకా టైం పడుతుంది. మరి ఇంకా ఎప్పుడు అవుతుందో ఏంటో మనకైతే తెలియదు అన్నమాట. ఇంకా చాలా కొత్తగా ఉండబోతుంది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటేనే మనందరికీ ఎప్పుడో ఒకసారి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తోటి అయితే అనుబంధం అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి ఏ ట్రిప్స్ వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడనైతే మొత్తం కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క ప్లాట్ఫామ్ చెప్పాను కదా, ఒక్కొక్క ప్లాట్ఫామ్స్ అయితే వీళ్ళైతే రెనోవేషన్ అయితే జరుగుతుంది. ఈ రైల్వే స్టేషన్ అవ్వడానికి అయితే చాలా టైం పడుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది మనం చూడాలి. మనం సరికొత్త సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని చూడాలంటే మరి కొంచెం సమయం అయితే పడుతుందన్నమాట. చూసాం కదా, మరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్లో వర్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి కొంత సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 10 ప్లాట్ఫామ్స్ని మంచిగా తీర్చిదిద్దాలి కాబట్టి అందువల్ల ఏంటంటే సమయం అయితే పడుతుంది. టైం అయితే మనం అయితే వెయిట్ చేయాలన్నమాట. ఒక
మంచి రైల్వే స్టేషన్, ఒక అద్భుతమైన రైల్వే స్టేషన్ మనమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే మనం చూడబోతున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.